హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఇది ఐబీపీఎస్ పీఓ ఇంటర్వ్యూ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో. ఆల్రెడీ మనం 2 వీడియోస్ చేసాం ఈ టాపిక్ రిలేటెడ్. దిస్ ఈస్ ద థర్డ్ వీడియో. ఇన్ దిస్ వీ గోనా డిస్కస్ అబౌట్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూ మోర్ హెచ్ఆర్ బేస్డ్ క్వశ్చన్స్ విచ్ కుడ్ ప్రాబబ్లీ బీ ఆస్క్డ్ ఇన్ ది ఇంటర్వ్యూ. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ టాకింగ్ అబౌట్ ది సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏం అడిగే ఛాన్స్ ఉంది అంటే, జనరలీ మనకు తెలుసు ఐబీపీఎస్ పీఓ అనేది ఇట్స్ ఆల్ ఓవర్ ఇండియా. మన పోస్టింగ్ ఎక్కడన్నా రావచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ దే మే ఆస్క్ యూ, ఆర్ యూ కంఫర్టబుల్ విత్ పోస్టింగ్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ ఆర్ ఎనీ స్టేట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్ స్టేట్? ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ జనరలీ ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటంటే, యూ షుడ్ సే ఆల్వేస్ దట్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ వాట్ ఎవర్ ద పోస్టింగ్ విల్ గెట్. నెక్స్ట్ థింగ్, కమర్షియల్ బ్యాంక్స్ కాబట్టి ఇవన్నీ దే హ్యావ్ అ వన్ major problem, that is NPA, non-performing assets. So they might ask you a question, what will you do to reduce NPA if you are posted in a high NPA branch? ఏ బ్రాంచ్లో అయితే ఎక్కువ ఎన్పిఏ అకౌంట్స్ ఉన్నాయో, ఇన్ కేస్ ఆ బ్రాంచ్లో మిమ్మల్ని పీఓగా పోస్ట్ చేస్తే ఎటువంటి మెజర్స్ మీరు తీసుకుంటారు టు రెడ్యూస్ దట్ ఎన్పిఏ? జనరల్లీ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. కపుల్ ఆఫ్ థింగ్స్ ఏముంటాయంటే, ఫస్ట్ థింగ్, యూ కెన్ ఇంటిమేట్ ద కస్టమర్ దట్ ఇన్ కేస్ వాళ్ళు లోన్స్ ఇన్ టైంలో పే చేయకపోతే వాళ్ళ సిబిల్ స్కోర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఫర్దర్గా వాళ్ళకి లోన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్. కొన్ని కేసెస్లో ఓటీఎస్ అంటాం, వన్ టైం సెటిల్మెంట్. అంటే వాళ్ళు చాలా ఎక్కువ పే చేయాలి, బట్ దే ఆర్ నాట్ ఇన్ అ సిచ్యువేషన్ టు డూ దట్ అన్నప్పుడు బ్యాంక్ ఒక నెగోషియేషన్ ఆఫర్ ఇస్తుంది, వన్ టైం సెటిల్మెంట్ అని. సో ఒక రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్తో ఎగ్జాక్ట్ అమౌంట్ కంటే కొంచెం తక్కువ వాల్యూ పే చేసినా దే విల్ క్లోజ్ దట్ లోన్. సో ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి ఎన్పిఏకి. సో అవి మీరు చెప్తే దే విల్ బీ టేకింగ్ దట్ ఆన్సర్ యాజ్ అ గుడ్ ఆన్సర్. నెక్స్ట్ థింగ్, ఆబ్వియస్లీ కంపేర్డ్ టు ఐబీపీఎస్, ఎస్బీఐ పీఓ అనేది ఒక పెద్ద క్యాడర్లో చూస్తారు. సేమ్ క్యాడర్ అయినా కానీ ఒక పెద్ద ఆపర్చునిటీగా ఫీల్ అవుతారు కాబట్టి దే మైట్ ఆస్క్ యూ క్వశ్చన్ వెదర్ యూ గోనా లీవ్ ఐబీపీఎస్ ఇఫ్ యూర్ సెలెక్టెడ్ ఫర్ ఎస్బీఐ. సో జనరల్గా దీనికి నో అనే చెప్పాలి. సో అకార్డింగ్ టు మీ పాజిటివ్ సెన్స్ మీరు ఏదైతే చూసుకొని దాని తగ్గట్టుగా ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోండి. ఒక కామన్ ఆన్సర్గా మీరు ఏం చెప్పొచ్చు అంటే, సేఫ్ సైడ్గా నేను ఎస్బీఐ పీఓకి అయితే అప్లై చేయలేదు, ఐ ఓన్లీ అప్లైడ్ ఫర్ ఐబీపీఎస్ ఎగ్జామ్, సో ఐ విల్ స్టిక్ విత్ ఐబీపీఎస్ అలోన్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ వన్ సేఫ్ ఆన్సర్. సో దీస్ ఆర్ అబౌట్ ది సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఫ్యూ మోర్ హెచ్ఆర్ క్వశ్చన్స్ చూస్తే ఖచ్చితంగా వీటిలో నుంచి ఏదో దాని గురించి మిమ్మల్ని అడగచ్చు. ఫస్ట్ థింగ్, అబౌట్ యువర్ నేటివ్ ప్లేస్. మీరు ఎక్కడి నుంచి బిలాంగ్ అవుతారో, మీ విలేజ్ కానీ మీ టౌన్ కానీ సిటీ కానీ ఆ ప్లేస్ గురించి క్వశ్చన్స్ అడగచ్చు. ఆర్ మీ తరపు నుంచే దే విల్ ఆస్క్ యూ లైక్ వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ యువర్ ప్లేస్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సిమిలర్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో అడగచ్చు, స్టేట్ లెవెల్లో అడగచ్చు. సో జనరల్లీ ఆంధ్ర తెలంగాణలో ఏంటి ఫేమస్, క్రాప్స్ గురించి అడగచ్చు. లైక్ వాట్ ఈస్ లైక్ అంటే ఏదన్నా అడగచ్చు, లైక్ ఒక మాన్యుమెంట్ గురించి అడగచ్చు, హైదరాబాద్ అంటే చార్మినార్ గురించి అడగచ్చు. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ దే కెన్ ఫ్రేమ్ అబౌట్ ద స్టేట్ యూ బిలాంగ్ టు. అండ్ లాస్ట్ థింగ్, ఎనీ రీసెంట్ న్యూస్ అబౌట్ యువర్ స్టేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర గురించి మాట్లాడితే మనకి ఈ మధ్య యూఎస్కి వెళ్ళి చాలా బిజినెస్ డీలింగ్స్ ఎంఓయూస్ చేసుకొచ్చాం. సో వాటి మీద క్వశ్చన్ అడగచ్చు. లేదా ఏదైనా కొత్త పాలసీ కానీ రీసెంట్గా న్యూస్లో కానీ ఉంటే ఆ పాలసీస్ గురించి అడగడం కానీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైతే రీసెంట్ న్యూస్ లైక్ లాస్ట్ 1-2 మంత్స్లో ఉన్నాయో అవి హైలైట్స్ చూసుకోండి, ఇన్ డెప్త్ అవసరం లేదు. ఏవైతే హెడ్లైన్ మేకింగ్ న్యూస్ ఉంటుంది కదా, ఆ న్యూస్ చూడండి అండ్ లెర్న్ మోర్ అబౌట్ యువర్ లొకాలిటీ, నేటివ్ ప్లేస్, అక్కడ ఏం ఫేమస్ క్రాప్స్ ఏమున్నాయి, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్. సో దీస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఇంటర్వ్యూ. ఈ వీడియోలో ఎంత ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో దీని పార్ట్ 4లో నేను బ్యాంకింగ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెట్ మీకు చూపిస్తాను. సో ఆ సెట్ అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ద బెస్ట్.